ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మా యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడి నూతన సంవత్సరంలో మీకు అందరికీ తోడుగా ఉండి తన నిండైన దీవెనలతో మిమ్మల్ని అందరినీ కూడా నింపాలని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించాలని మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈరోజు చిన్న వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, 103వ కీర్తనని నేను ఒకసారి చదువుతూ ఉన్నాను. మొదటి వచనం నుండి 2వ వచనం వరకు చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ప్రియులారా, భక్తుడైనటువంటి దావీదు గారు దేవుడు తన జీవితంలో చేసినటువంటి ప్రతి ఉపకారమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ యొక్క ఛానల్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ నూతన సంవత్సరం నిన్ను దీవించాలని ఆశపడితే, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నావా? అయితే దావీదులాగా నీ జీవితంలో గడిచిన దినాల్లో దేవుడు ఏ కార్యాలను అయితే జరిగించారో వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి ఘనపరచు. తప్పకుండా దేవుడు రానున్న దినాల్లో నీ జీవితాన్ని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ప్రభు కృప మీకు అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.